జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటుని. జనాలకు రాజు భయపడాలా? రాజుకు జనాలు భయపడాలా? విచిత్రం కాదు? అంటే జనాలకు భయపడేటటువంటి వ్యక్తి పరిపాలన ఏం చేస్తాడండి? అందుకోసమే దేవుడు ఒక నిర్ణయానికి వచ్చేసాడు. జనాలకు భయపడే పాస్టర్, విశ్వాసులకు భయపడే పాస్టర్ సేవ ఏం చేస్తాడండి? విశ్వాసుల పరలోకం ఏం జరుగుతాడండి? కరాఖండిగా మాట్లాడగలిగేటటువంటి సేవకుడు ఉండాలి. ఎంతమంది వచ్చినా రాకపోయినా, ఎవరు వచ్చినా రాకపోయినా ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలగాలి. అమ్మో ఇలా మాట్లాడితే విశ్వాసులు వెళ్ళిపోతారేమో, అలా మాట్లాడితే విశ్వాసులు జారిపోతారేమో అని అనుకునేవాడు సేవకుడుగా పనికిరాడు, దేవుని సేవకుడుగా పనికిరాడు. అప్పటికి ఇప్పటికీ ఏం మారలే, దేవుడు మారలేదు, దేవుడు మారడు. అందుకోసం మీరు చాలా మంది సౌలు లాంటి వాళ్ళు అనేకులు ఉన్నారు సమాజంలో, సేవకులుగా చాలా మందిలో ఉన్నారు. ఎలా మాట్లాడతారంటే విశ్వాసుల పరిస్థితులను బట్టి, విశ్వాసుల్ని బట్టి మాట్లాడితే కరాఖండిగా మాట్లాడితే వెళ్ళిపోతారేమో, వెళ్ళిపోతే మళ్ళీ నాకు కానుకలు రావేమో. అంటే నేను పోషిస్తుంది వాళ్ళ దేవుడా? నువ్వు ఆధారపడాల్సింది దేవుని మీదనా, విశ్వాసుల మీద? సర్వోన్నతుడు, సర్వాధికారి, సమస్త సృష్టిని సృష్టించిన మన అందరి కనతండ్రి అయినటువంటి ఆ ఏకైక దేవాది దేవునికి, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు తెలియచేస్తున్నాను. అదేవిధంగా ఆయన మాటలు విని వినబడినటువంటి మాటల ప్రకారంగా బ్రతకాలి, ఆయన ఉద్దేశాన్ని నేర్చుకోవాలి, ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలి అనే ఆలోచన కలిగి వచ్చి కూర్చొని వింటున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరటనే నా యొక్క శుభములు, వందనాలు తెలియచేస్తున్నాను. జాగ్రత్తగా కొద్ది మాటలు మనం ఆలోచన చేద్దాం. ప్రతి శుక్రవారం మనం సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈరోజు మొదటి సమూయేలు గ్రంథంలో ఇప్పటి వరకు మనం 14 అధ్యాయాలను కంప్లీట్ చేసుకొని 15వ అధ్యాయంలోనికి వెళ్తున్నాం. 15వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్ని ఈరోజు మనం నేర్చుకొని అందులో ఉన్నటువంటి విషయాలను దేవుని చిత్తానుసారముగా దేవుడు ఏ ఉద్దేశంతో వ్రాయించాడు, ఏ ఆలోచన కలిగి వ్రాయించాడో ఆ ఆలోచనను, ఆ ఉద్దేశాన్ని గ్రహించేటటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో మనకు ఎవరెవరు కనబడతారు అని అంటే, మొదటిగా దేవుడు, తర్వాత సమూయేలు గారు, ఆ తర్వాత సౌలు గారు, ఆ తర్వాత అమాలేకీయులు నలుగురు మనకు తారసపడతారు. ఈ నలుగురు మనకు కనబడతారు. ఈ నలుగురు గురించి, ఈ నలుగురి మధ్య జరిగేటటువంటి ఒక సన్నివేశం, ఒక చరిత్ర, ఆ చరిత్రలో నుంచి ఈరోజు మనం పాఠం నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. లాస్ట్ టైం 13, 14 అధ్యాయాలు మనం చదివినప్పుడు ఇంతకుముందు ఫిలిస్తీయులతో సౌలు గారు యుద్ధం చేయటానికని వెళ్తున్నప్పుడు, లేదంటే వాళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు, వాళ్ళతో యుద్ధం చేయటానికి సిద్ధపడినప్పుడు సౌలు గారు దేవునికి బలులు అర్పించేటటువంటి విషయంలో ఆయన చేసినటువంటి తప్పు గురించి మనం మాట్లాడాము. అది ఎలాంటి తప్పు అని అంటే మరణాన్ని ఆశ్రయించే తప్పు, లేదంటే చచ్చిపోవాల్సినంత తప్పు, మరణానికి లోనయ్యేటటువంటి తప్పు సౌలు రాజు గారు చేయటం మనం చూసాము లాస్ట్ టైము. ఏంటి అని అంటే, యాజకుడు చేయాల్సినటువంటి పని రాజుగా ఇతను చేసేస్తాడు. ఎందుకు అనంటే జనాలకు భయపడి, ఫిలిస్తీయులకు భయపడి, వెనకాల దేవుడున్నాడు, ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడే నా వెనకాల ఉన్నాడు అనేటటువంటి ధైర్యం లేక, విశ్వాసం కోల్పోయి భయపడి వాళ్ళొచ్చి మీద పడతారేమోనని చెప్పేసి సమూయేలు గారి కోసం 7 దినాలు ఆగాల్సినటువంటి వ్యక్తి 6 రోజులు ఆగి 7వ రోజు 1 గంట అనుకోవచ్చు, 1 గడియ ఆగలేకపోయాడు. ఆగలేక సమూయేలు గారు చేయాల్సినటువంటి పనిని తానే ముగించేస్తాడు. ఆయన చేసి బలి అర్పించి ముగించిన తర్వాత వెంటనే సమూయేలు గారు వస్తూ ఉంటారు. అప్పుడు సమూయేలు గారు చెప్పినటువంటి మాట ఒకసారి మనం గుర్తు చేసుకుందాం, సందర్భం మనకు అర్థం కావటం కోసం. 13వ అధ్యాయంలో 11వ వచనం చూసినట్లయితే, సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగెను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు, నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు, ఫిలిస్తీయులు మిక్మసులో కూడి ఉండుటయు నేను చూచి ఇంకనూ యెహోవాను శాంతిపరచక మునుపే ఫిలిస్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేనే సాహసించి దహన బలి అర్పించి తిన నేను. అందుకు సమూయేలు, నీ రాజ్యం
ఇక నిలవదు. దేవుడు తన చిత్తానుసారమైనటువంటి మనసు కలిగిన వేరొకరిని వెతికి ఉన్నాడు, అతనికి నీ రాజ్యం ఇచ్చేస్తాడు దేవుడు, ఇక నీ రాజ్యం ఉండదు అని చెప్పేసి చెప్తాడు. ఒక తీర్పు, రాజ్యమే తన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది అనే తీర్పు, దేవుని తీర్పును సమూయేలు గారు సౌలు గారికి చెప్పిన తర్వాత ఆ తీర్పు పట్ల ఏమాత్రం భయం, ఏమాత్రము నమ్మకం, సమూయేలు గారు చెప్పినటువంటి ఆ మాటను బట్టి ఎంత మాత్రము ఆయన భయపడి ఉంటే, ఒకవేళ దేవుని పట్ల నమ్మకం ఉంటే, భయం ఉంటే ఆ పరిస్థితి వేరే ఉండేది. కానీ సమూయేలు గారు మాట్లాడిన తర్వాత ఏ మాట మాట్లాడకుండా దీని గురించి పోతే పోయిందిలే, రాజ్యం ఉంటే ఎంత పోతే ఎంత అనే విధంగా, మరి ఆ ఫీలింగ్ ఆయనలో ఉందా లేదా అనేది తర్వాత పెడితే ఆ విధంగా అసలు ఏమాత్రం ఖాతరు చేయకుండా, అయ్యా తప్పైపోయింది, తండ్రి తప్పైపోయింది, నన్ను క్షమించు, ఏదో పొరపాటు చేశాను, తప్పు చేసేసాను అని చెప్పేసి గోజాడిన విధానం, బతిమిలాడిన విధానము, ఆయన దగ్గరకు వచ్చేసి దేవుని దగ్గరకు వచ్చేసి రిక్వెస్ట్ చేసినటువంటి విధానం మనకి ఏమీ కనపడదు. యథావిధిగా ఆ తర్వాత వెళ్ళేసి తాను తన కుమారుడు యోనాతాను గారు కలిసి యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అదంతా మనం లాస్ట్ వీక్ మనం నేర్చుకున్నాం. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు ఒక తీర్పు తీర్చాడు, దేవుడు ఒక తీర్పును వెల్లడిపరిచాడు. ఆ తీర్పును సమూయేలు గారు వచ్చేసి సౌలు గారికి తెలియజేశారు. తెలియజేసిన వెంటనే, అది మనకు తెలిసిన వెంటనే ఒక మనిషి ఖచ్చితంగా చేయాల్సినటువంటి పని ఏంటంటే, దేవుడు ఏం ఆశించి ఆ తీర్పును వెల్లడిపరుస్తాడు. చెప్పాల్సిన ఒరిజినల్గా చెప్పాలి అంటే దేవుడు చెప్పాల్సిన అవసరం లేదు, తీసి అవతల పడేసి ఇంకొకరిని పెట్టుకోవచ్చు. కానీ తెలియజేశాడు అని అంటే అర్థం ఏంటి, ఆయన ఉద్దేశం ఏమిటి అని అంటే, మరి అది అవకాశం ఇవ్వటం అంటారు దాన్ని. దేవుడు ఉన్నటువంటి సౌలు గారికి ఒక అవకాశం ఇవ్వటం కోసం తెలియచేసిన తర్వాత ఇంకా సమయం ఉంది కాబట్టి ఇక ప్రార్థన చేసి ఏదో ఒక విధంగా దేవుణ్ణి గోజాడి బతివిలాడుకొని రిక్వెస్ట్ చేసుకొని మరలా పోగొట్టుకున్న రాజ్యాన్ని మరలా తెచ్చుకునేటటువంటి ప్రయత్నం. ఎందుకంటే తండ్రి కదండి, మన కన్న తండ్రి కదా దేవుడు. ఆయన దగ్గరికి వెళ్ళేసి రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా సాధిస్తాం. అలాంటి దాఖలాలు ఎన్నో మనకు బైబిల్లో కనబడితే మనందరికీ బాగా తెలిసినటువంటి వ్యక్తి హిజ్కియా రాజు గారు కదా. హిజ్కియా రాజు గారి దగ్గరికి ఎవరు వస్తారు? దేవుని తీర్పును చెప్పటానికి యేషయా ప్రవక్త యేషయా గారు వచ్చేసి, ఇదిగో నీ ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు చనిపోబోతున్నావు అని చెప్పిన వెంటనే, ఇక దేవుడు చెప్పేశాడు కాబట్టి ఇక చనిపోతాను ఇక అంతే అని చెప్పేసి సైలెంట్ ఉండకుండా గోడ వైపు తిరిగి యథార్థంగా తన హృదయాన్ని, తన మనసును, తన ఆత్మను దేవుని ముందు దేవుని సన్నిధానంలో బొర్లించి ప్రార్థన చేస్తాడు. పూర్ణ హృదయముతో ప్రార్థన చేస్తాడు, యథార్థంగా ప్రార్థన చేస్తాడు. తండ్రి అని రిక్వెస్ట్ చేసి ప్రార్థన చేసిన వెంటనే ఆయనకు మరో 15 సంవత్సరాలు దేవుడు పొడిగిస్తాడు ఆయన ప్రార్థన విని. ఎందుకంటే తండ్రి కదండి, మన తండ్రి కదా దేవుడు. కాబట్టి ఆయన మన మనవి ఖచ్చితంగా ఆలోచిస్తాడు. మనం తప్పు చేసినా కూడా రిక్వెస్ట్ చేస్తే ఇంకొకసారి జరగదు, ఇంకొకసారి చెయ్యను, తండ్రి నన్ను రక్షించు, నన్ను కాపాడు, నా తప్పైపోయింది. ఎందుకంటే దేవుడు మన నుంచి ఆశించేది ఒకటేనండి, మనం మనుషులము తప్పు చేస్తాము, తెలుసో తెలియకో, అర్థమయ్యో అర్థం కాకునో అయోమయ స్థితిలో ఎన్నోసార్లు పడిపోతుంటాం. కావాలని తెలిసి చేయడం వేరు. నేను చెప్తుంది ఏంటంటే, మీరు అపార్థం చేసుకోకండి. తప్పు అనుకోకుండా, తెలియకుండా ఏదో అనుకొని ఏదో రకంగా అందులో పడిపోయిన తర్వాత అదొక్కసారికి మనకు అవగాహనలోనికి వచ్చిన తర్వాత, మన ఐడియాలోనికి వచ్చేసిన తర్వాత మనం చేయాల్సినటువంటి పని ఖచ్చితంగా మనం శక్తి లోపం లేకుండా చేయాలి. దేవుణ్ణి అడగటంలో ఎంత మాత్రం వెనకాడకూడదు. తండ్రి నన్ను క్షమించు. కానీ అలాంటి పని ఏమీ ఇక్కడ సౌలు గారు చేసినట్టుగా అస్సలు మనకు కనబడదు. కానీ ఎంతైనా కన్న తండ్రి, దేవుడు తండ్రి కదండి, మన తండ్రి కదా. ఆయన ప్రేమను వెలకట్టలేము, ఆయన ప్రేమను కొలవలేము. ఆయన ప్రేమ అనంతమైనది, ఆయన ప్రేమ శాశ్వతమైనది. అంతటి ప్రేమామయుడు కాబట్టి ఈయన ఏమనకపోయినా దేవుడు రెండవ అవకాశం ఇస్తున్నాడండి. మళ్ళా కాపాడుకుంటాడేమో. ఒకసారి జరిగింది తప్పు, రెండవ అవకాశం దేవుడు ఇస్తున్నాడు. ఆ రెండవ అవకాశమే 15వ అధ్యాయం అండి. దేవుడు సౌలు రాజు గారికి ఇస్తున్న మరొక అవకాశం, ఇకనైనా నిలుపుకుంటాడేమోనని, ఇకనైనా తన జీవితాన్ని సరిచేసుకుంటాడేమోననేటటువంటి ఆలోచన కలిగినటువంటి కనతండ్రి అయిన దేవుడు మరొక అవకాశాన్ని ప్రసాదిస్తున్నాడు 15వ అధ్యాయంలో. ఎలాంటి అవకాశం, ఏ అవకాశం? ఒకసారి మనం 15వ అధ్యాయంలోకి వెళ్ళి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం నుంచి చూసి ప్రయత్నం చేద్దాం ప్రియులారా.
ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను, తెలుసు కదా. యెహోవా మాట విను, యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీకు ఒక పని అప్పచెప్తున్నాడు. ఈ పనైనా సరిగ్గా సక్రమంగా కరెక్ట్గా చేసుకొని వస్తే దేవుడు నీ పట్ల ఎంతో కొంత జాలి చూపొచ్చు. ఎందుకంటే జాలి కలిగినటువంటి దేవుడు, కనికరం కలిగినటువంటి దేవుడు, అపారమైనటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు కాబట్టి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చింది కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక, కనికరమే చూపకుండా అమాలేకీయులను హతము చేయుచు పశువులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబములనేమి అన్నింటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయుమని చెప్పాను. కనికరం కలిగినటువంటి దేవుడు, ఆయనకు గినక పరిపూర్ణమైనటువంటి కోపం వస్తే ఆయన ఒక్కసారి డిసైడ్ అయితే మళ్ళా వెతికినా దొరకదు కనికరం. ఆ రేంజ్లో ఉంటుంది. ఆయన ఎంత ప్రేమిస్తాడో, ఎన్ని అవకాశాలు ఇస్తాడో, ఏ ఒక్క అవకాశం కూడా వినియోగించుకోకపోతే ఫైనల్ ఆయన తీర్చే తీర్పు చాలా కఠినంగా ఉంటుంది అని బాటను బట్టి మనకు అర్థమవుతుంది. అసలు ఆకాశము క్రింద ఈ భూమి పైన అమాలేకీయులు అనేటటువంటి వాళ్ళు మాత్రమే కాదండి, వాళ్ళ యొక్క పశువులు కూడా ఉండకూడదట. వాళ్ళకున్నటువంటి ఎడ్లు, గొర్రెలు, ఒంటెలు, గాడిదలు ఏవి ఉండకూడదట. కనికరమే చూపకుండా బాలుడు అని, స్త్రీ అని, వృద్ధుడు అని, అసలు యవ్వనుడు అని ఏ మాత్రం తేడా చూడకుండా ఒక్కడు కనబడ్డ ఒక్కడిని కూడా విడిచిపెట్టకూడదు అని చెప్పేసి ఒక కనికరము లేని తీర్పును ఇస్తున్నాడు. ఇక్కడ ఈ పనిని ఎవరికి అప్పగిస్తున్నాడు అంటే సౌలు గారికి అప్పగిస్తున్నాడు దేవుడు. ఇంత కఠినమైనటువంటి తీర్పు, ఎంత భయంకరమైనటువంటి తీర్పు, ఈ అమాలేకీయుల పట్ల దేవుడు ఇలాంటి తీర్పు తీర్చడానికి గల కారణం ఏమేమి ఉండొచ్చు, అసలు ఇంత కోపం దేవునికి వస్తుందనంటే వీళ్ళు ఏం చేసి ఉండొచ్చు అని చెప్పేసి ఒక్కసారి మనం వీళ్ళ గురించి కొంత తెలుసుకొని వస్తే, ఎందుకంటే మనం అపార్థం చేసుకోకుండా ఉంటాం, తెలుసుకోవాలి వీళ్ళు ఎలాంటి వాళ్ళో. వీళ్ళ గురించి ఇంత జాలి కలిగినటువంటి దేవుడు, కనికరం కలిగినటువంటి దేవుడు వీళ్లను ఇంత కఠినమైనటువంటి తీర్పులోనికి వీళ్లను నెట్టడానికి గల కారణం ఏంటి, అసలు వీళ్ళు ఏం చేశారు అనేది మనం ఒక్కసారి చూస్తే ఇక్కడే కొంచెం ఇన్ఫర్మేషన్ మనకి ఏమి ఇచ్చాడు అని అంటే, ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వస్తున్నప్పుడట మార్గ మధ్యలో ఈ అమాలేకులు అనేటటువంటి వారు మార్గ మధ్యలో ఇశ్రాయేలీయుల మీదికి వచ్చారు అనేటటువంటి విషయం ఇక్కడ ఉంది. అయితే ఒకసారి మనం దేవుడు ఒక శాసనాన్ని, ఈ అమాలేకీయుల గురించి ఒక శాసనం రాశాడు. ఆ శాసనము ద్వితీయోపదేశ కాండములో 25వ అధ్యాయంలో ఉంటుంది. ఒకసారి చూద్దాం మనం. అమాలేకీయుల గురించి దేవుడు రాసిన శాసనం మోషే గారు ఫైనల్గా చెబుతున్నప్పుడు ఆయన జ్ఞాపకం చేసినటువంటి మాట. ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయములో 18, 19 వచనాలు, 17 నుంచి చూస్తే బాగుంటది. మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకము చేసుకొనుము. అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకము చేసుకొనుము. అతడు దేవునికి దేవునికి భయపడకుండా మార్గమున నీకెదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనకనున్న బలహీనులనందరినీ హతము చేసెను. అంటే వెనకాల నుంచి వచ్చేసి ఎనుకున్నటువంటి బలహీనులను పట్టుకొని చంపేశారట. వీళ్ళు ఏమీ చేయలేదు. అలాగని ఇశ్రాయేలీయులు గోషేను అని ఐగుప్తులో ఉన్నటువంటి గోషేను అనేటటువంటి ప్రాంతంలో నుంచి బయల్సెఫోరు అనేటటువంటి ప్రాంతానికి వచ్చి అక్కడి నుంచి సముద్రం దాటి మారా అనేటటువంటి ప్లేస్కి వచ్చేసి అక్కడ చేదుగా ఉన్నటువంటి నీళ్లను తీయగా దేవుడు మారిస్తే ఆ నీళ్లను తాగి అక్కడి నుంచి ఏలిముకు వెళ్ళి ఏలిము దాటి సీను అరణ్యంలో ఎంటర్ అయ్యి సీను అరణ్యము నుంచి రెఫిదీములోనికి ఎంటర్ అయినటువంటి ఆ సందర్భంలో అలా వారు జర్నీ చేసుకుంటూ వస్తున్నటువంటి ఆ రెఫిదీము అనేటటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి చేసినటువంటి యుద్ధం అనమాట. ఇంతకు ఆ సీను అరణ్యము, ఆ రెఫిదీము అనేటటువంటి ప్రాంతం వీళ్ళు అయ్యేదేం కాదు, వీళ్ళ జాగిరేం కాదు. కానీ మరి వీళ్ళు అనవసరంగా వీళ్ళు నడుచుకుంటూ వీళ్ళు
కష్టపడుతూ అలసట పడుతూ ఎంతో దూరం నుంచి కాలినడికే కదండి, మూటలు బరువులు ఎత్తుకొని నడుచుకుంటూ వచ్చి శాద తీరుదాం, ఇక్కడ కాస్త దిగుదామని చెప్పేసి అక్కడ కూర్చునే సమయంలో వాళ్ళు వచ్చేసి యుద్ధం చేసి అనవసరంగా బలహీనులైనటువంటి వాళ్ళందరినీ చంపేయటం జరుగుతుంది. ఇది వాళ్ళు చేసినటువంటి ఒకటవ తప్పు. ఇక రెండవ తప్పు ఏంటంటేనండి, అప్పటి వరకు దేవుడు ఇశ్రాయేలీయులను నడిపించినటువంటి విధానం ఒక్కసారి ఎవరు విన్నా, ఆ కాలంలో ఏ జనాంగం విన్నా కూడా గజ 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 వనకాలే. అలాంటి పరిస్థితుల్లో ఆ విధమైనటువంటి విధానంలో దేవుడు ఇశ్రాయేలులను నడిపించుకుంటూ తీసుకొస్తుంటే ఆ విషయాలు విన్నటువంటి దేశాలన్నీ గజగజ వణుకుతున్నాయి. ఆ విషయాన్ని పరిశుద్ధాత్మ సహాయముతో మోషే గారు ఒక పాట రాస్తూ ఆ పాటలో ఈ విషయాలు కూడా పలికారు. ఒక్కసారి మనం అది కూడా చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. నిర్గమాకాండము 14వ అధ్యాయము ఒకసారి మనం చూద్దాం. ఆ సందర్భం 15వ అధ్యాయంలో పాట కీర్తన రాస్తారు, కీర్తన పాడతారు. అంటే సముద్రం, ఎర్ర సముద్రం పాయలై ఆ సముద్రాన్ని దాటించిన తర్వాత దేవుడు అదంతా చూసి ఆ గంభీరమైనటువంటి ఆ విధానం అంతటిని చూసేసి వాళ్ళు ఉండబట్టలేక వాళ్ళ హృదయం పాట అందుకుందనమాట. ఆ విధంగా పాట పాడుతూ వాళ్ళు ఆ పాటలో పలికినటువంటి మంచి మంచి మాటలు ఒక్కసారి 14 నుంచి 16 వరకు చూద్దాం. 15వ కీర్తనలో 14 నుంచి 16 చరణాలు మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. పైనేమో ఎంత గొప్పగా ఎంత అద్భుతంగా దేవుడు మమ్మల్ని నడిపించాడు, ఐగుప్తు సైన్యాన్ని ఏ విధంగా మట్టి కరిపించాడు అనేటటువంటి పదాలు పైన రాసేసిన తర్వాత పలికిన తర్వాత 14వ చరణానికి వచ్చేసి జనములు విని దిగులు పడును, ఫిలిస్తీయ నివాసులకు వేదన కలుగును, ఏదోము నాయకులు కలవరపడుదురు, మోయాబు బలిష్ఠులకు వణుకు పుట్టును, కనాను నివాసులందరూ దిగులొంది కరిగిపోవుదురు, అధిక భయము వారికి కలుగును. యెహోవా, నీ ప్రజలు అద్దరికి చేరు వరకు, నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలము చేత పగవారు రాతివలే కదలకుందురు అనంటే భయముతో బిగిసిపోతుంటారు అనమాట. ఆ విధంగా రాయిలా గట్టిగా అయిపోతారనమాట భయంతోనే. కదలకుందురు అనేటటువంటి మాటలు అంటే నిజంగా వీళ్ళు నడుచుకుంటూ వస్తున్నటువంటి విధానం, దేవుడు నడిపిస్తున్నటువంటి విధానం, దేవుడు వీళ్ళకు చేస్తున్నటువంటి సహాయము, ఆ ఎర్ర సముద్రాన్ని పాయలు చేయటం, ఐగుప్తుల దగ్గర 10-11 అద్భుతాలు సూచక క్రియలు చేసేసి ఆ ఐగుప్తుల్ని సర్వనాశనం చేసేసి ఐగుప్తు దేవతలకు తీర్పు తీర్చేసి వాళ్లను తీసుకురావటం అనేటటువంటి అదంతా వినటువంటి వాళ్ళు గజగజొరుకుతున్నారు, భయపడుతున్నారు. అలాంటిది ఏ భయము లేకుండా, ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా, వస్తున్నది దేవుని సైన్యం అనే ఆలోచన లేకుండా వెళ్ళి వెనకాల నుంచి వెళ్ళేసి బలహీనులైనటువంటి వారందరినీ చంపటం అనేది దుర్మార్గం కాదంటారా? అందుకోసం ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే దేవునికి భయపడక అనేటటువంటి మాట 25వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండంలో మనం చదివిన దగ్గర మనకు కనబడుతుంది. అంత మాత్రమే కాకుండా ఇక్కడే మనం నిర్గమకాండంలో చూసినట్లయితే 17వ అధ్యాయంలోనే జరిగింది ఈ సన్నివేశం. మీరు ఒకవేళ రాసుకుంటే 17వ అధ్యాయంలో 8 నుంచి 16 వచనాలు మొత్తం అదే, 8 నుంచి 16 వచనం వరకు అక్కడ దేవుడు ఒక శాసనం వాళ్లకు రాసినటువంటి శాసనం ఒక్కసారి చూద్దాం. 15-16 వచనాలు, చివరి 2 వచనాలు చూద్దాం. 17వ అధ్యాయము నిర్గమకాండము. తర్వాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనేను, తరతరముల వరకు యుద్ధం అని నేను. ఇదే విషయాన్ని ద్వితీయోపదేశ కాండంలో మరలా జ్ఞాపకం చేస్తూ రాసినటువంటి మాట. అది ఒక గొప్ప శాసనమే రాసేశాడు. భూమి మీద ఆకాశం క్రింద అమాలేకులు అనేటువంటి వాళ్ళు ఉంచకండి అని చెప్పాడు. చెప్పిన దేవుడు మరి అప్పుడే ఎందుకు చేయలేదు అనేది ఒక డౌట్. ఇది దేవునికి ఏమాత్రం భయపడకుండా, అంత గొప్ప దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ప్రపంచాన్ని, సృష్టిని, పంచభూతాలను నిర్మించిన దేవునికి ఎంట్రక మందం కూడా భయపడకుండా తానే మోసుకుంటూ నడిపించుకుంటూ వస్తున్నటువంటి తన ప్రజలైనటువంటి వారిని వెనకాల నుంచి వచ్చేసి కొట్టి చంపటం అనేది అది చాలా భయంకరమైనటువంటి పాపం. కాబట్టి దేవునికి భయపడకపోవడం అది ఇంకొక తప్పు. దానితో పాటు మరి అలాంటి శాసనం రాయటం కంటే అప్పుడే మట్టి కల్పించవచ్చు కదా, అప్పుడే క్లోజ్ చేసేయచ్చు కదా దేవుడు అని అంటే ఇక్కడే మనకు అర్థం కావాలి దేవుని గురించి. దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఎంతటి న్యాయవంతుడో అన్న సంగతి మనకు అర్థం కావాలి. దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాడు, ఆయన అన్యాయం చేయలేడు. కాబట్టి ఇక్కడ
వీళ్ళ తప్పులు మనం చూస్తున్నాం, అమాలేకీయుల యొక్క తప్పులు చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా చేసిన తప్పు చేసిన వెంటనే శిక్షించి సర్వనాశనం చేయకుండా దేవుడు ఎవరికైనా అవకాశం ఇస్తాడు. మరి వీళ్ళకి ఇచ్చిన అవకాశం అయితే తెలుసా? దగ్గర దగ్గర 3 నుంచి 400 సంవత్సరాల కాలం అండి వీళ్ళకి అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే ఈ ఇశ్రాయేలీలు వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళి కనానులో సెటిల్ అయ్యి, కనానులో దగ్గర దగ్గర 250 నుంచి 300 సంవత్సరాల వరకు న్యాయాధిపతుల కాలం ఉంటుంది. ఆ న్యాయాధిపతుల కాలం మొత్తం వీళ్లకు గ్రేస్ పీరియడ్ అని చెప్పొచ్చు. వీళ్ళకు దేవుడు ఇచ్చిన అవకాశం అని చెప్పొచ్చు. వీళ్ళు మార్చుకోవటానికి, వీళ్ళు సరి చేసుకోవటానికి. వీళ్ళు సరి చేసుకోవటం కాదు కదా, మరింత పాపులయ్యారు, మరింత పాపం విషయంలో పరిపక్వతలోనికి వచ్చేసారు, పిహెచ్డి లెవెల్కి వచ్చేసారు వీళ్ళు. అందుకోసమే ఇప్పుడు ఈ సిఫారసు ఎవరికి పంపిస్తున్నాడు దేవుడు అని అంటే, ఇంకొక అవకాశం ఇవ్వాలి అని. వీళ్ళకిచ్చిన అవకాశం అయిపోయింది, ఇప్పుడు వీళ్ళ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ సౌలు గారికి ఇచ్చి సౌలు గారికి ఇంకొక అవకాశం. చూసారా దేవుడి ఆలోచన చూడండి, దేవుడి ప్రజ్ఞ చూడండి, దేవుని అసలు ఆయన ఆలోచన ఎంత గొప్పగా ఎంత గంభీరంగా ఉన్నాయో చూడండి. సౌలు గారికి అవకాశం ఇస్తూ ఉన్నప్పుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ అమాలేకీయుల్ని ఇంత భయంకరంగా చంపటానికి వీళ్ళు పాపం విషయంలో పరిపక్వత స్టేజ్కి వెళ్ళారు అని చెప్పడానికి ఇదే మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో 18వ వచనం చూస్తే మనకు అర్థమవుతుంది. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలము చేయుము. పాపాత్ములైన అమాలేకీయులు అంటే పాపం విషయంలో పరిపక్వత. ఇప్పుడు నోవాహు గారి జలప్రళయంలో కూడా ఎందుకు వాళ్ళందరినీ సంహరించాడు అంటే పాపం విషయంలో పరిపక్వతలోనికి వచ్చేసారు కాబట్టి అందరినీ చంపేశాడు. జలప్రళయంలో అందరినీ నాశనం చేశాడు. అదే విధంగా లోతు గారి జీవిత దినాలలో సొదొమ గొమొర్రాను కూడా నాశనం చేయడానికి గల ఏకైక కారణం ఏంటి? పాపం విషయంలో పరిపక్వత స్టేజ్కి రావటం. 1-2 తప్పులు చేసిన వెంటనే శిక్షించడు దేవుడు, అవకాశాలు ఇస్తాడు. అది గమనించినటువంటి వాళ్ళైనా నేడు ఇదంతా ఈ చరిత్ర అంతా చదువుతున్న మనమైనా మన జీవితంలో మనం ఏమైనా 1-2 తప్పులు ఎక్కడైనా చేసి ఉన్నామా? ఒక్కసారి మనకు రీకాల్ చేసుకున్నాం అనుకో, మన జీవితాన్ని మనం మరలా జ్ఞాపకం చేసుకున్నాం అనుకో, చేసుకున్న తప్పును క్షమించు తండ్రి అని ఆయన పాదాల దగ్గర మోకరించి ప్రార్థన చేసి రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా మనల్ని క్షమించి మరలా నిలబెట్టగలడు. కానీ అలానే కంటిన్యూషన్గా సాగిపోతే మాత్రం ఏదో ఒక దినాన మన నాశనం మన కల్లారా మనకు ముందు కనబడుతుంది. మనం కూడా నాశనం అయిపోతాం, దేవుని ఉగ్రతకు పాత్రులమైపోతాం. ఈ చరిత్రను బట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం. అయితే ఇలా దేవుడు మన సౌలు గారికి ఇచ్చిన తీర్పు అలానే కన్ఫర్మ్ చేయకుండా చూద్దాం, ఒక అవకాశం ఇద్దామని చెప్పేసి మరొక అవకాశం దేవుడు సౌలు గారికి ఇవ్వటం జరిగింది. అలా ఇచ్చినప్పుడు సౌలు గారు అమాలేకీయుల్ని చంపటానికి అని చెప్పేసి దగ్గర దగ్గర 2,10,000 మందిని జమ చేసి, యుద్ధ సైనికుల్ని జమ చేసేసి 2,00,000 మంది ఇశ్రాయేలులో నుంచి, అప్పటి నుంచి కూడా ఒకటి మనం గమనిస్తూ వస్తే యూదులు సపరేట్గా లెక్కింపబడుతూ వస్తూ ఉంటారు కొన్ని చోట్ల మనం చూసినట్లయితే. అయితే ఇక్కడ కూడా యూదులను సపరేట్గా లెక్క కట్టినట్టు మనకి ఎక్కడ కనపడుతుంది అంటే 4వ వచనం చూసినట్లయితే 15వ అధ్యాయం 4వ వచనంలో, అంతటా సౌలు జనులను పోగు చేసి తెలాయిములో వారిని లెక్క పెట్టగా కాలుబలము 2,00,000 మంది, యూదావారు 10,000 మంది ఉండిరి. అంటే 2,10,000 మందితో సైన్యంతో ఆయన బయలుదేరాడు. బయలుదేరి చేసినటువంటి పని ఏంటంటే మనందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే, వెళ్ళటం, అందరినీ చంపేయటం, రాజును బ్రతికించుకొని తీసుకురావటం. అంత మాత్రమే కాకుండా మంచి మంచి పశువులను, గొర్రెలను, గార్ధబొమ్మలను అంటే మంచివి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ చంపకుండా మిగిలించుకొని తీసుకురావటం. ఇంతకు చంపకుండా వాటన్నింటినీ తీసుకొని రావాలి, మంచివి తీసుకొని రావాలి, అవి దేవునికి మనం బలి అర్పించడానికి ఉపయోగపడుతుంది అనేటటువంటి ఆలోచన చేసి తీసుకొచ్చింది ఎవరు అనేది మనం చూద్దాం. ఎవరు తీసుకొచ్చారు అని అన్నప్పుడు 9వ వచనం, ఇదే అధ్యాయంలో 9వ వచనం, సౌలును జనులను కూడి. జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ సౌలును జనులను కూడి అగగును గొర్రెలను ఎడ్లలోను కొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా ఉంచి పనికిరాని నీచ పశువులన్నింటినీ నిర్మూలము చేసిరి. అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆ జనులకు రాజు కుమ్మక్కై కూడి చేసినటువంటి పని అది అన్న సంగతి మనకు అర్థం కావాలి. జరిగిన వెంటనే, జరుగుతున్నప్పుడే సమస్తము దేవుడు చూస్తున్నాడు అనేది మనకు జ్ఞాపకం రావాలి. ఈ సందర్భంలో చూసినటువంటి దేవుడు వెంటనే తన కుమారుడైనటువంటి లేదంటే తన సేవకుడైనటువంటి సమూయేలు దగ్గరికి వెళ్ళేసి ఏం మాట్లాడుతున్నాడు దేవుడు ఒకసారి మనం చూస్తే 10వ అధ్యాయంలో
అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ ఒకవేళ ఇంతకుముందు ఫస్ట్ సారి తృణీకరించిన తర్వాత మరలా టాస్క్లు ఇవ్వడు. ఇక నీతో నాకు పని లేదు, నీతో నాకు సంబంధం లేదని వదిలేశాడు అని అంటే మరలా టాస్క్ ఇవ్వడు. మరలా టాస్క్ ఇచ్చాడు అని అంటే అవకాశం ఇస్తున్నాడు అర్థం. అది అర్థం చేసుకోకుండా రెండోసారి కూడా మరలా అదే తప్పు చేశాడు సౌలు గారు. ఆ తప్పు చేసిన వెంటనే దేవుడు ఎవరికి ఫిర్యాదు చేస్తున్నాడు అంటే దైవజనునికి ఫిర్యాదు చేస్తున్నాడు. దైవజనునికి ఫిర్యాదు చేసి బాధపడుతుంటే ఆ దేవుని మనసు ఎరిగినటువంటి దైవజనుడు దేవుడు ఎంత బాధపడుతున్నాడో, దేవుని హృదయంలో ఉన్న బాధ ఎంత బాధ కలిగిందో దేవునికి అన్న సంగతి మనకు అర్థం కావాలి అంటే సమూయేలు గారి పరిస్థితి చూడాలి. ఈ సందర్భంలో సమూయేలు గారి పరిస్థితి చూడాలి. ఒకసారి సమూయేలు గారి పరిస్థితి ఎలా ఉందో ఆ మాట విన్న తర్వాత నేను పశ్చాత్తాపపడుచున్నాను అని దేవుడు మాట్లాడిన వెంటనే అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. ఇక్కడ ఈ పదం ఇదేంది కోపావేశుడైన రాయబడి ఉంది ఏంది అని చెప్పేసి, అసలు ఏంది ఇక్కడ కోపం రావటం ఏంది, ఎవరి మీద కోపపడుతున్నాడు మన సమూయేలు గారు అని చెప్పేసి ఆలోచించి కొంచెం వేరే వేరే గ్రంథాల్లో చూద్దామని చెప్పేసి ఒకసారి నా దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉంటే ఆ ఇంగ్లీష్ బైబిల్లో గ్రీవుడ్ అనేటటువంటి పదం రాయబడి ఉంది. దాని మీనింగ్ ఏంటంటే దుఃఖపడి బాధపడి అనే అర్థాన్ని ఇచ్చేటటువంటి పదం అక్కడ ఉంది. ఒరిజినల్గా ఆ విషయం విన్న తర్వాత సమూయేలు గారు చేసినటువంటి పని ఏంటంటే దుఃఖంతో బాధతో రాత్రి మొత్తం అండి, ఇక్కడ రాబడిన పదం రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను అనేటటువంటి ఒక్క పదం మనకు అర్థం కావాలి. మనకి ఎంత బాధ కలిగితే ఎప్పుడైనా మన జీవితంలో ఇంతలా బాధ మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళే చావు బతుకుల్లో ఉన్నా కూడా మనం దేవునికి ప్రార్థన చేసేటప్పుడు ఇంతసేపు ప్రార్థన చేయం. ఏదో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు గట్టిగా మాట్లాడితే, అంత గట్టిగా మాట్లాడితే ఒక అర్ధ గంట ప్రార్థన చేశామా, కథం పక్కేసామా, అయిపోయింది, తెల్లారుతుంది అంతే. కానీ ఇక్కడ చూడండి, దైవజనుడు దేవుని మనసెరిగినటువంటి ఆ దైవజనుడు చేస్తున్నటువంటి ప్రార్థన రాత్రంతా ప్రార్థన చేశాడట. దేవుడు ఎంత బాధపడుతున్నాలే, దేవుడు ఎంత ఎంత బాధపడ్డాడో ఆయన బాధల్లో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దేవుని మనసు తెలిసినటువంటి వ్యక్తి, దేవుని మనసు ఎరిగినటువంటి దైవజనుడు కాబట్టి రాత్రంతా బాధపడుతూ ప్రార్థన చేస్తూ బాధపడుతూ ఎంత ఏడ్చాడో. రాత్రంతా ఏడ్చి తెల్లారలేసి సౌలు రాజుగారిని కలవటానికి అని చెప్పేసి వెళ్తాడు. ఆయన ఒక చోటుకి వెళ్తే ఆ చోట లేకపోయేసరికి ఇంకొక చోటుకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కలిసిన తర్వాత సౌలు గారి ఫీలింగ్ ఏంటంటే, ఇదిగో నేను నీ దేవుని యొక్క చిత్తాన్ని నేను నెరవేర్చేశాను, కంప్లీట్గా ఆయన చిత్తాన్ని నేను నెరవేర్చేశాను అనేటటువంటి విధంగా ఆయన మాట్లాడుతుంటాడు. అవునా, నెరవేర్చేశావా? అయితే మరి ఆ సౌండు ఆ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పేసి అంటుంటాడు. ఒకసారి మనం చూద్దాం సందర్భం. 13-14 వచనాల్లో ఉంటుంది. తర్వాత అతడు సౌలునొద్దకు రాగా సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగును గాక, యెహోవా ఆజ్ఞనే నెరవేర్చితిననగా. సమూయేలు అంటున్నాడు. అప్పుడు సమూయేలు గారు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులు ఎడ్ల రెంకెలు ఎక్కడివి అని అడిగారు. అప్పుడు బాగా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే సౌలు గారు ఇస్తున్న సమాధానాన్ని చూడాలి. 15వ వచనంలో అందుకు సౌలు, అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి. జనులు తీసుకొచ్చారు, నేను కాదు, జనులు తీసుకొచ్చారు. అంటే ఎలా పక్కోడి మీద వేసేటటువంటి మన దానికి వచ్చేస్తే మనం ఏదో ఒక విధానంలో ఏదో ఒక మాటల్లో మనం అలా సైడ్ తప్పించుకొని పక్కకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాం ఏదైనా తప్పు జరిగినప్పుడు. కానీ సూటిగా డైరెక్ట్గా ఒప్పుకోం. ఎందుకు? సరే, మనుషుల ముందు మనం అలా చేయొచ్చేమో గాక, ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు మనం తప్పించుకుంటాం అన్న సంగతి అబ్జర్వ్ చేసేంత తెలుసుకునేంత జ్ఞానం మనుషులకు లేకపోవచ్చు. కానీ పైనుంచి అంతా నీట్గా మన నటన, మన బ్రతుకు మొత్తం క్లియర్గా చూస్తున్నటువంటి దేవునికి మొత్తం తెలుసు కదా. ఆయన ముందు అబద్ధం ఆడితే ఎట్టుంటది? దేవుడు బాధపడతాడు, కంప్లీట్గా నన్ను వదిలేయాలనుకుంటాడు. ఇలాంటోడు ఆయనకు అవసరం లేదు, యథార్థవంతుడు కావాలి. సరే, మనుషులు ఎదుట నువ్వేం మాట్లాడినా దేవుని ఎదురుకు వచ్చేసి దేవుడు చూస్తున్నాడనే భయం నీకుంటే మాత్రం ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి కదా, ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోవాలి కదా ఆయన సన్నిధానంలో, ఆయన ముందు. కానీ ఇక్కడ ఎలా తప్పించుకుంటున్నాడు అని అంటే జనులు తీసుకొచ్చారట. ఎవరు తీసుకొచ్చారట? జనులు వీటిని తీసుకొని వచ్చిరి. నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు జనులు గొర్రెల్లోనూ ఎడ్లల్లోనూ మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటన్నిటిని మేము నిర్మూలము చేసిదిమి అనగానే సమూయేలు గారికి కోపం వచ్చింది. సమూయేలు గారు మాట్లాడినటువంటి మాటలు అందుకు సమూయేలు,
దేవుడు తెలియచేసిన మాట నువ్వు విను అని చెప్పేసి 17వ వచనంలో ఏం చెప్తున్నాడు అంటే, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సు వైతివి. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సు వైతివి. అంటే ఇక్కడ మనకు అర్థం కావాలి, శిరస్సు అని అంటే, శిరస్సు వైతివి అని అంటే, మన బైబిల్లో ఉన్నటువంటి మాటలు, స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషునికి శిరస్సు క్రీస్తు, క్రీస్తుకు శిరస్సు దేవుడు అనంటే అర్థం కూడా ఇక్కడ మనకు ఈ వచనంలో మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే, శిరస్సు వైతివి అని అంటే ఏమైతివి? రాజు వైతివి. అంటే స్త్రీకి రాజు, అంటే స్త్రీను ఏలుతున్నది ఎవరు? పురుషుడు. మరి పురుషులను ఏలుతున్నది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారు. మరి యేసుక్రీస్తు ప్రభువు వారిని ఏలుతుంది ఎవరు? దేవుడు. అంటే స్త్రీకి రాజు పురుషుడు, పురుషుడికి రాజు యేసుక్రీస్తు, యేసుక్రీస్తుకు రాజు దేవుడు అనే విషయం కూడా మనకి ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి కొంచెం మనకు అవగాహనలో ఉంటుంది కదా అని చెప్పేసి ఒక మాట చెప్పాను, మనసులో పెట్టుకోండి. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించెను అని నెక్స్ట్ దాని అర్థం చెప్పిస్తున్నాడు. శిరస్సు వైతివి అంటే అర్థం ఏంటంటే, యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించెను. అయితే ఆ పాపాత్ములైనటువంటి అమాలేకీయుల్ని చంపకుండా నువ్వు వదిలేశావు, కాబట్టి దోపుడు సొమ్ముకు ఎగబడ్డావు అనేటటువంటి విషయం చెబుతూ ఉన్నప్పుడు మరలా రెండోసారి అదే మాట మాట్లాడుతున్నాడు. ఒక్కసారి 21వ వచనం చూసినట్లయితే సౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాట, అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములగు గొర్రెలలోను ఎడ్లల్లోనూ ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిరని సమూయేలుతో చెప్పాను. మరలా చెప్తున్నాడు. కానీ మనకు 15వ వచనంలో ఏం చెప్పాడు? 9వ వచనంలో మనకేం కనపడింది? సౌలును జనులు ఏకమై చేసినటువంటి పని అది. కానీ ఇక్కడికి వచ్చేసి మొత్తం జనాల మీద తోస్తున్నాడు. జనాలు రాజు మీద తొయ్యొచ్చేమో అక్కడ ఆ సందర్భంలో, కానీ రాజు జనాల మీద తొయ్యకూడదు. ఎందుకు? జనాలందరినీ నడిపిస్తున్నది ఎవరు? రాజు. అంతే తప్ప రాజును నడిపించేది జనాలు కాదు కదా. ఏలిక ఎవరు? రాజుగారు చెప్పినట్టు జనాలు చేయాలి తప్ప జనాలు చెప్పినట్టు రాజుగారు చేయకూడదు కదా అక్కడ. కాబట్టి మనం ఈ సందర్భంలో అర్థం చేసుకుంటే అసలు కంప్లీట్ గా చేసిందే రాజు, మొత్తం ఇతని మీదకే వస్తుంది. ఎందుకంటే రూల్ చేసేదినా, నడిపించేదినా, లీడింగ్ అందరినీ నడిపిస్తున్నది ఇతను. కాబట్టి వాళ్ళు చేసినా తప్పు ఇతని మీదనే పడుతుంది. కానీ ఇతను ఏం చేస్తున్నాడు? చక్కగా సమస్తం దేవుడికి తెలుసు అన్న సంగతి మర్చిపోయి, దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు అనేటటువంటి విషయం మర్చిపోయి మరలా ఇక్కడ బొంకుతున్నాడు అని చెప్పొచ్చు. అబద్ధమాడు తోషిస్తున్నాడు. చేసిన తప్పును యథార్థంగా అయ్యా తప్పైపోయింది అని ఇక్కడ కూడా అలాంటి ఆలోచన రావట్లేదు. చూడండి, దేవునికి అది నచ్చదు. ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం, ఈ సందర్భాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు మనకు అర్థం కావాల్సినటువంటి పాఠం, దేవుడు ఎవరిని అసహించుకుంటాడు, దేవునికి ఎవరి ఇష్టం లేదు అంటే ఎవరైతే తమ పాపాన్ని కప్పుకుంటారో, ఒప్పుకోకుండా కప్పుకుంటారో అలాంటి వాళ్ళంటే దేవునికి ఇష్టం లేదు. అందుకోసమే పర్మనెంట్ గా ఇక్కడి నుంచి తర్వాత మరలా ఏ టాస్క్ ఇవ్వడు. చూడండి మీరు, దేవుడు సౌలు గారికి ఏ టాస్క్ ఇవ్వడు. ఎక్కడైనా యుద్ధం జరుగుతుంది అని అంటే అప్పటికి అభిషేకం మాత్రమే పొంది పట్టాభిషేకం పొందని దావీదు గారికి చెప్తుంటాడు, వెళ్ళి పలానా పట్టణాన్ని కాపాడు, అక్కడ ఫిలిస్తీన్లకు వచ్చేసి ఇబ్బంది పెడుతున్నారు అని అన్నప్పుడు ఆయన ఎక్కడో బతుకు తెరువు బతకలేక ఇతని చేతుల నుంచి తప్పించుకొని అడవులలోను సొరంగాలలోను తిరుగుతున్నటువంటి దావీదు గారికి టాస్క్లు ఇస్తుంటాడు దేవుడు తప్ప ఇతనికి ఇవ్వడు. అనంటే ఎక్కడి నుంచి కంప్లీట్ గా దేవుడు తోసేశాడు ఈ సందర్భం నుంచి అన్న సంగతి మనకు అర్థం కావాలి. ఎందుకు తోసేశాడు అని అంటే దేవుడు అవకాశం ఇచ్చినా కూడా ఏ అవకాశాన్ని సద్వినియోగపరచుకోలేవు. మొదటి తప్పు చేసినప్పుడు కూడా రిక్వెస్ట్ చేసి అయ్యా తప్పు అయిపోయింది, నాదే తప్పు అని ఒప్పుకొని నిలబడే స్థితి ఎవరి దగ్గర లేదు? సౌలు రాజు గారి దగ్గర లేదు. రెండోసారి అవకాశం ఇచ్చాడు దేవుడే, ఆయన అడగకపోయినా, ఆయన రిక్వెస్ట్ చేయకపోయినా దేవుడే ఇచ్చాడు. అయినా కూడా మరలా రిక్వెస్ట్ చేసి తండ్రి నా తప్పైపోయిందని చెప్పేసి అడిగి పొందుకునే పరిస్థితి ఎవరి దగ్గర లేదు? సౌలు గారి దగ్గర లేదు. మరి ముఖ్యంగా ఆయన దగ్గర ఫస్ట్ కనబడాల్సినటువంటి క్యారెక్టర్ ఏంటి అని అంటే తప్పును ఒప్పుకోవటం. ఎస్, నా తప్పైపోయిందని ఒప్పుకునే స్థితి లేదు. కానీ ఫైనల్గా ఒక అద్భుతమైనటువంటి మాట ఏం చెప్తాడంటే, దేవునికి అసలు దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఈ ప్రపంచ ప్రజలందరినీ నిర్మించిన తర్వాత అసలు దేవుడు ఏం కోరుకుంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా పదే చెప్పినటువంటి మాట ఏంటంటే, దేవుడు బలిని కోరడు, బలిని కోరేవాడు కాదు, ఆయన కనికరమనే కోరుతాడు తప్ప బలిని కోరడు అనేటువంటి మాట యొక్క భావాన్ని నేర్చుకోండి అని ఆ కాలంలో యేసుక్రీస్తు ప్రభుల వారి కాలంలో ఉన్నటువంటి శాస్త్రులు పరిచయులకు పదే చెప్పాడు. దేవునికి ఏదో ఇచ్చేసి మనం ప్రశాంతంగా కూర్చోవచ్చు, మన పని మనం చేసుకోవచ్చు అనేటటువంటి ఫీలింగ్లోనికి ఆ కాలంలో ఉన్నటువంటి భక్తులు నేడున్నటువంటి కాలంలో ఉన్నటువంటి భక్తులు కూడా అదే ధోరణిలోకి వెళ్ళిపోయారు. అంటే ఎంతో కొంత కానుకలు పడేసి ఎంతో కొంత ఏదో చేసేసి మన ఇష్టానుసారంగా బ్రతికినా ఏం కాదు, ఎందుకంటే మనం ఇస్తున్నాం కదా అని చెప్పేసి ఇచ్చి ఈ లోకంలో ఉన్నటువంటి పాస్టర్లు సేవకులు అనుకునేటటువంటి వాళ్ళని నోరు ముయ్యొచ్చేమో కానీ దేవుడిని నోరు ముయ్యలేవు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఖచ్చితంగా దేవుడు మాత్రం ఆయన పక్కా తీర్పు తీర్చక తప్పడు, శిక్షించక మానడు.
కాబట్టి దేవుడు చూస్తున్నాడనే ఫీలింగ్తో ఏ మనిషి అయినా, ఏ సేవకుడైనా, ఏ ఒక్కరైనా బ్రతకాలి. అలా బ్రతికితేనే మన జీవితానికి ఉపయోగం, మన జీవితానికి మేలు ఉంటుంది. ఒక మంచి మాట సమూయేలు గారు మనకు నేర్పిస్తున్నటువంటి మాట, వాస్తవం, ఎప్పటికీ ఉపయోగపడే మాట. అది దేవుని ఇంటెన్షన్ని సమూయేలు గారు బయటపెట్టాడు. దేవుని అసలు శిశులైన ఇంటెన్షన్. పాత నిబంధనలోనే కొత్త నిబంధనకు సంబంధించిన ఇంటెన్షన్ చెప్పాడు. అదే 22వ వచనంలో. ఒకసారి మనం చదువుకుందాం. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా అన్నాడు. చూడండి, అంటే ఎక్కడ సంతోషిస్తాడు దేవుడు? ఎప్పుడు సంతోషిస్తాడు? నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో దేవునికి సంతోషం ఉండాలంటే మనం బలులు ఇవ్వాలన్నా ఏం చేయాలి మనం అని అన్నప్పుడు ఇక్కడ మనకు దొరుకుతున్న సమాధానము, ఆయన మాట వినాలి. ఆయన సెలవిచ్చిన ఆజ్ఞను గైకొనటం వల్ల దేవునికి సంతోషం, దేవునికి సంతోషం. అందుకోసమే ఏ బలులు ఇవ్వకముందే, ఏ అద్భుతాలు చేయకముందే, ఏ సూచక క్రియలు చేయకముందే, కనీసం బోధ కూడా చేయకముందే 30 సంవత్సరాలు తన జీవిత కాలం మొత్తంలో ఎక్కడ కూడా తప్పు చేయకుండా దేవుని ఆజ్ఞలను పర్ఫెక్ట్ గా అనుసరించి 30 సంవత్సరాలు బ్రతికినటువంటి ఏకైక వ్యక్తిగా కనబడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని చూసి దేవుడు మాట్లాడినటువంటి మాట ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారి విషయంలో దేవుడు మాట్లాడినటువంటి మాట మనందరికీ బాగా నోటెడ్ అయినా కూడా మంచి మాట కాబట్టి సందర్భంలో మనం చదువుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిస్మం తీసుకున్న వెంటనే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి దేవుడు పలికినటువంటి మాట ఆకాశంలో నుండి 17వ వచనం, 16, 17 రెండు చూద్దాం. 3వ అధ్యాయం 16, 17 వచనాలు. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురూమోలే దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. దేవుడు యేసుక్రీస్తులో ఆనందిస్తున్నాడట. అంటే బాప్తిస్మమే తీసుకున్నాడంటే అప్పటికి ఏ సూచక క్రియలు చేయలేదు, ఏ అద్భుతాలు చేయలేదు, కనీసం బోధ కూడా చేయలేదు, సమాజంలోనికి వెళ్ళను లేదు. జస్ట్ అప్పుడే బాప్తిస్మం తీసుకున్నాడు. అయినా ఆయనలో నేను ఆనందిస్తున్నాను అని ప్రపంచానికి ఆనందంగా చెప్తున్నాడు దేవుడు, సంతోషంగా చెప్తున్నాడు దేవుడు. ఎందుకు ఆ ఆనందం, ఎందుకు ఆ సంతోషం, ఆయనలో ఎందుకు ఆనందించినట్టు అని మనకు ఈ మాటను బట్టి అర్థమవుతుంది. ఎందుకనంటే అప్పటి వరకు ఆయన వయసు 30 సంవత్సరాలని మనకు తెలుసు. ఆ 30 సంవత్సరాల తన జీవితకాలం మొత్తంలో ఎక్కడ కూడా పాపము చేయకుండా, తప్పు చేయకుండా దేవుని ఆజ్ఞలను ఖచ్చితంగా పాటిస్తూ, అనుసరిస్తూ, గైకొంటూ బ్రతికాడు. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఆనందం వ్యక్తపరిచాడు. ఆనందిస్తున్నాను, నేను ఆయనలో ఆనందించుతున్నాను, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుతున్నాను అని చెప్పాడు. ఆయనే మనకు మాదిరి కాబట్టి మనం వెంబడించాల్సింది యేసుక్రీస్తు ప్రభుల వారిని. ఆయనని మనం అనుసరించాలి. ఎందుకంటే ఆయన ఎలాగైతే దేవుణ్ణి ఆనంద పెట్టాడో మనం కూడా దేవుణ్ణి ఆనంద పెట్టాలి అని అంటే యేసుక్రీస్తు బ్రతికినట్టు బ్రతకాలి, యేసుక్రీస్తు జీవించినట్టు జీవించాలి. కానీ ఇక్కడ ఒక చిన్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడు మనకు మాదిరిగా చూపించాడు. అలా బ్రతకటానికి ప్రయాసపడాలి. మనం ప్రయత్నం చేయాలి. మనం చేయాలి, చేయమని 10 మందికి చెప్పాలి. అలా బ్రతికే ప్రయత్నం చేయండి అని చెప్పేసి 10 మందికి చెప్పాలి మనం. కానీ ఈ మధ్య కొంతమంది బోధకులే ఏమని చెప్తున్నారంటే, మనం యేసుక్రీస్తులా బ్రతకలేం, మన వల్ల కూడా కాదబ్బా యేసుక్రీస్తులా మనం బ్రతకలేమని చెప్పేసి కరాఖండిగా చెప్పేస్తున్నారు. యేసుక్రీస్తులా బ్రతకమంటే ఏమైనా సిలువ ఎక్కమని చెప్పాడు ఆయన. యేసుక్రీస్తుని అనుసరించడం అంటే యేసుక్రీస్తుని ఎలా అనుసరించాలి, ఏ విధంగా అనుసరించాలో తెలియాలి. అది తెలియకపోతే దండగా వేస్ట్. యేసుక్రీస్తుని అనుసరించడం అంటే అద్భుతాలు చేయటం కాదు. యేసుక్రీస్తుని అనుసరించడం అంటే సముద్రం మీద నడవటం కాదు. యేసుక్రీస్తుని అనుసరించడం అంటే సూచక క్రియలు, అద్భుతాలు చేయటమో, లేకపోతే సిలువకెక్కటమో, ఆ విధమైనటువంటి కార్యాలుగా చేయటం. యేసుక్రీస్తుని అనుసరించడం అంటే మనం ఆయన జీవించిన విధానం, ఏ తప్పు చేయకుండా, ఏ పాపము చేయకుండా బ్రతికాడు చూసారా, అది దాని ఆ మాదిరి చూపించేటప్పుడు కూడా అన్నాడు. ఒక 2 మాటలు మనం చదువుకొనొద్దాం. ఎలా, ఏ విషయాలు మన మాదిరి తీసుకోవాలి, యేసుక్రీస్తు ప్రభుల వారిలో నుంచి ఎలాంటి విషయాలు మన మాదిరి తీసుకోవాలి, ఎలాంటి విషయాలను బట్టి మనం ఆయనను అనుసరించాలి అని అన్నప్పుడు 2-3 మాటలు నేను చూపించి నేను ముందుకెళ్తాను. మొదటి పేతురు పత్రికలో చెప్పాడు ఆ విధానం. మనం కూడా కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. దేవుడు క్లియర్గా మనకు రాయించాడు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 21, 22, 23 3 వచనాలు చూద్దాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకోవాలి అనే ఉద్దేశంతోనే ఏం చేశాడు, నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను అని ఇక్కడ రాస్తే, ఆయన మనకు మాదిరి కాదు, ఆయన్ని మనం వెంబడించలేము, ఆయనలా మనం బతకలేము అని చెప్పేసి కరాఖండిగా ఓపెన్గా
పబ్లిక్ సభలోనే మాట్లాడుతున్నారు. ట్రై చేయాలి, ఖచ్చితంగా మనం ప్రయత్నం చేయాలి. ఆయన వైపు చూస్తూ ఆయనలా బ్రతకటం కోసం ప్రయాసపడాలి. ప్రయాసపడమని చూపించాలి. ఎందుకనంటే మన వల్లగాని పని అనేది దేవుడు మనకు చూపించడుగా, వల్ల అయితేనే కదా చూపించాడు. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు ఎలాంటి విషయాలు మనం ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు అంటే ఎలాంటి విషయాలు అని అన్నప్పుడు 22వ వచనం నుంచి చూడండి. ఆయన పాపము చేయలేదు, ఆయన అడుగు జాడల్లో మొదటి అడుగు జాడ. రెండోది, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. కపటం ఉంచుకోకూడదు. లోపట ఒకటి బయట ఒకటి, లోన ఒకటి బయట ఒకటి మాట్లాడకూడదు. ఎందుకనంటే దేవుడు, నువ్వు నమ్ముకున్నది దేవుడిని అయితే లోపట బయట రెండింటిని క్లియర్ గా చూస్తున్నది దేవుడు. కాబట్టి అలా ఉండకూడదు. తర్వాత 23వ వచనం, ఆయన దూషింపబడ్డాడు కానీ రిటర్న్ దూషించలేదు. అది నువ్వు నేను ఫాలో అవ్వాల్సిన విధానం. ఇది సాధ్యపడని పనే ఉందండి. ఇక్కడ ఎవరైనా మనల్ని దూషిస్తే గమ్మున ఉండడం. దేవుడు చూస్తున్నాడు, వింటున్నాడు, రికార్డ్ చేసుకుంటున్నాడు. ఆయనకి ఇవ్వాల్సింది ఆయనకి ఇస్తాడు, నాకు ఇవ్వాల్సింది నాకు ఇస్తాడు అనే నమ్మకం, ఆ విశ్వాసం నీకుంటే ఇలా ఉండలేమా? ఇదేమైనా మన వల్ల కాని పనే? మనుషులు చేయలేని పని? ఇది చేస్తాం కదా, చేస్తాం గనుకనే మాదిరి ఇచ్చాడు. మీకు మాదిరి పెట్టాను అని చెప్పేసి అంటున్నాడు. బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరించలేదు. మనం కూడా మనల్ని శ్రమ పెట్టేటటువంటి వారిని బెదిరించకూడదు. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడట యేసుక్రీస్తు ప్రభు. న్యాయముగా తీర్పు తీర్చగలిగేటటువంటి దేవాది దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు. మరి న్యాయమైన తీర్పు తీర్చాడా అంటే 100% అది మామూలు న్యాయం కూడా కాదు. మనుషులందరూ చంపేస్తుంటే నాకు న్యాయం చేయవా తండ్రి, నువ్వు న్యాయం చేస్తావు ఖచ్చితంగా, నాకు న్యాయం, నువ్వు తప్ప ఇంకెవ్వరు న్యాయం చేయలేరు అని చెప్పేసి తనను తాను యేసుక్రీస్తు ప్రభువు వారు దేవునికి అప్పగించుకుంటే దేవుడు చేసిన న్యాయం ఏంటో తెలుసా? 3వ దినాన లేపి నుంచోబెట్టేశాడు. అంతే, 3వ దినాన లేచి నుంచోబెట్టేశాడు. మామూలుగా కూడా కాదు, మరలా మట్టి దేహంతో కాదు, దాని మీద మహిమ దేహంతో. ఇక భూమి మీద ఉన్న ఏ మనుష్యుడు కూడా మరలా ఆయనను చంపటం కాదు కదా, టచ్ కూడా చేయలేరు. మనుషులకేంటి అసలు, ఎవడి వల్ల కాదు, దేవదూతల వల్ల కూడా కాదు. అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభుల వారు సాధించిన అచీవ్మెంట్కి, సాధించిన ఘనతకు, పొందిన విజయానికి గాను దేవదూతల మీదను, భూలోకములోను, పరలోకములోను, సమస్తం మీదను అధికారిగా నియమించేశాడు, రాజుగా నియమించేశాడు. దేవుడు మాత్రమే తనకు పైన ఉంటాడు, సమస్తం యేసుక్రీస్తు పాదాల కింద ఉంచేశాడు అన్న విషయం మనకు ఎఫెసీ పత్రికలో చెప్తా ఉంటాడు, హెబ్రీ పత్రికలో చెప్తా ఉంటాడు. సో మొత్తానికి దేవుడు న్యాయవంతుడా కాదా అని అంటే ఎంతటి న్యాయవంతుడు చూడు. అందుకోసమే మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలి. మనల్ని మనం దేవుని మీద నమ్మకంతో న్యాయముగా తీర్పు తీర్చే నాదుడు దేవుడే అన్న సంగతి నువ్వు నమ్మగలిగితే, యేసుక్రీస్తు ప్రభువు వారు ఎలాగైతే దేవునికి అప్పచెప్పుకున్నాడో నువ్వు నేను కూడా అలా దేవునికి మనం సమర్పించుకోవాలి, అప్పచెప్పుకోవాలి. ఇది యేసు ప్రభు వారు మనకు చూపించినటువంటి మాదిరి. యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుణ్ణి ఎలా సంతోషపరిచారు, ఎలా ఆనంద పెట్టారు అని అంటే అద్భుతాలు చేయటం వల్ల కాదు, సూచక క్రియలు చేయటం వల్ల కాదు, ఆయన జీవితంలో దేవుని మాటలను ప్రకారంగా, దేవుని ఆజ్ఞల ప్రకారంగా బ్రతికినందుకు దేవుడు ఆయన యందు ఆనందించాడు అనేటటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ విషయాన్నే సమూయేలు గారు తన గ్రంథంలో, మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో 22వ వచనం చెప్తున్నాడు. అందుకు సమూయేలు తాను చెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం కదా అని అంటున్నాడు. మాట వినుట శ్రేష్టం. ఇప్పుడు మన ముందున్నది ఇదే టాస్క్ అండి. మనం చేయాల్సింది ఇదే. మనకు ఆ బలుల గొడవ లేదు. అప్పుడైతే బలుల గొడవ ఉండేది. ఆ బలులు కూడా దేవునికి ఇష్టమై తీసుకోలేదు అనేటటువంటి విషయం మనకు అనేక సార్లు చెప్పబడుతూ ఉంటుంది గ్రంథంలో మనం చదివితే. దాని గురించినటువంటి వివరణ మనం తెలుసుకునేటప్పుడు అది మనం మాట్లాడదాం. కానీ ప్రస్తుతానికి మనకు అర్థం కావాల్సిన మ్యాటర్ ఈ 15వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్ని బట్టి ఏంటి అని అంటే ఇది. ఒకవేళ దేవుని మాటను నువ్వు నమ్మలేదు అని అంటే నువ్వేం చేస్తున్నట్టు కూడా చెప్పేశాడు కింద. ఏం చేస్తున్నట్టు అంటే దేవుని మాటకు వినకపోతే దేవునికే తిరుగుబాటు, దేవునిపైనే తిరగబడినట్లు లెక్క. తిరుగుబాటు చేయుట అనేటటువంటిది సోదె చెప్పుటాయను పాపముతో సమానము. తిరుగుబాటు చేసినట్టే కదా. తన మాట వినకుండా, తన మాట ఇలా చేయమంటే అలా చేయకపోతే దేవునిపై తిరగబడినట్టే. అలా తిరగబడటం అనేటటువంటిది దేనితో సమానము అంటే సోదె చెప్పుటను పాపంతో సమానము. అంత మాత్రమే కాకుండా మూర్ఖతను అగపరుచుట అనేటటువంటిది మాయా విగ్రహము, గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను. విడిచిపెట్టెను కాదు, విసర్జించెను అంట. విసర్జించటం అంటే మరలా ఎప్పటికీ తిరిగి తీసుకోకుండా విసర్జించటం. కాబట్టి అలాంటి డిసిషన్ దేవుడు
సౌలు గారి విషయంలో తీసుకోవటానికి ముందు దేవుడు ఇచ్చిన అవకాశాలు చూడండి. దేవుడు గొప్పవాడు, దేవుడు జాలి కలిగిన దేవుడు. ఎంత జాలి చూపిస్తాడో మనం మారకపోతే ఆ రేంజ్లోనే ఆయన కఠినత్వం, ఆయన తీర్పు కూడా అలానే ఉంటుంది. కాబట్టి మన జీవితంలో మనం ఈ చరిత్ర అంతా ప్రాక్టికల్గా జరిగినటువంటి చరిత్ర, ఇదేదో కథ కాదు, చరిత్ర. ఈ చరిత్రను చూసి యథార్థమైన చరిత్ర, యథార్థమైన సంఘటనలు, వీటిని చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలి, మనం పాఠం నేర్చుకోవాలి, మన బ్రతుకును మనం మార్చుకోవాలి. ఎల్లప్పుడూ తెలుసో తెలియకో అర్థం కాకుండానే తప్పు చేసేస్తుంటాం కనుక ప్రతి దినం ఆ దేవుని సన్నిధానంలో గోజాడి మోకరించి, అయ్యా తండ్రి, ఒకవేళ ఏదైనా నేను తప్పు చేసి ఉంటే నన్ను క్షమించు, మన్నించు అని దేవుణ్ణి బ్రతిమిలాడుకొని దేవుని గోజాడుతూ ప్రార్థన చేస్తూ ఎల్లప్పుడూ మనం దేవుని సన్నిధానంలో గడపటం మంచిది. ఎల్లప్పుడూ దేవుని రిక్వెస్ట్ చేయటం మంచిది. ఎందుకంటే మనకే అర్థం కాకుండా కొన్నిసార్లు ఆవేశంలోనో ఆలోచించకుండానో ఎన్నో తప్పుడు మాటలు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు విధానమైనటువంటి టాస్క్లు ఎన్నో చేసేస్తుంటాం, ఎన్నో తప్పుడు అడుగులు వేసేస్తుంటాం అర్థమే కాకుండా. జాగ్రత్తగా ఎల్లప్పుడూ గ్రంథాన్ని ధ్యానిస్తూ చదివితే నీ తప్పుడు అడుగులు నీకు అర్థమవుతాయి. ఒకవేళ గ్రంథం, దేవుని మాటలు మనకు జ్ఞాపకం లేకపోతే మనం చేసే తప్పిదములు కూడా మనకు జ్ఞాపకం ఉండదు. ఎందుకనంటే బైబిల్, దేవుని మాటలు కలిగినటువంటి బైబిల్ అర్థం లాంటిది. ఎలాంటి అర్థం అనంటే భౌతిక శరీరాన్ని కనబరిచే అర్థం కాదు, నీ ఆత్మీయ జీవితాన్ని నీ ముందు పెట్టేటటువంటి అర్థం. మన ఫేస్ని, మన ఈ రక్త దేహం మాంసముల్ని చూసుకోవటానికి, ఈ బాడీ శరీరాన్ని చూసుకోవటానికి ఏముంటుంది అని అంటే అర్థం ఉంటుంది. కానీ బైబిల్ మాత్రం మన ఆత్మీయ జీవితాన్ని మన ముందు పెట్టేది. కాబట్టి ఎల్లప్పుడూ బైబిల్ చదవటము, ఎల్లప్పుడూ బైబిల్ చదవటం మాత్రమే కాకుండా కంటిన్యూషన్గా ప్రార్థన చేయటం కూడా మర్చిపోకుండా రెండూ చేయాలి. ఎలా అంటే శ్వాస నిశ్వాస లాంటివి ప్రార్థన, దేవుని మాటలు వినటం, చదవటం అనేటటువంటివి. గుండె కొట్టుకుంటుంది, ఒకసారి రక్తాన్ని పంపి చేస్తుంది, మరలా రెండోసారి రక్తాన్ని తీసుకుంటుంటుంది. అదేవిధంగా ఆ రక్తాన్ని పంపించటం అనేటటువంటిది నువ్వు చేయాల్సినటువంటి ప్రార్థన అయితే, మరలా తీసుకునేదే దేవుని జ్ఞానాన్ని, దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టడలను నీ హృదయంలో నింపుకునే పని. దీన్ని రెండు రకాలుగా చేయొచ్చు. చదవటం వల్లాను, వినటం వల్లాను రెండు రకాలుగా దేవుని ఆజ్ఞలను, దేవుని మాటలను మన హృదయంలో నింపుకునే ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి ఈ విధంగా చేయటంతో జరిగినటువంటి పని ఏంటంటే ఫైనల్గా నిన్ను కంప్లీట్గా దేవుడు విడిచిపెడుతున్నాడు అని చెప్తాడు సమూయేలు గారు సౌలుతో. మాట చెప్పిన తర్వాత ఇక నీ బతికింతే, నిన్ను దేవుడు విడిచిపెడుతున్నాడు, వేరొకరిని చూసుకుని నీ రాజ్యం తీసేస్తున్నాడు అని చెప్పేసి వెళ్ళిపోతుండగా సింపుల్గా ఎలా మాట్లాడతాడనంటే, దేవుణ్ణి మొక్కటానికి నాతో పాటు నువ్వు కూడా రా అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాడు. నేను రాను, అయిపోయింది, నీ పని అయిపోయింది, నేను రానని చెప్పేసి మన సమూయేలు గారు రిటర్న్ వెళ్ళిపోతూ ఉంటే ఆయన మీద ఉన్నటువంటి వస్త్రాన్ని పట్టే ప్రయత్నం చేస్తాడు, అంటే ఆపే ప్రయత్నం చేస్తాడు సౌలు గారు. ఆ వస్త్రం చిరుగుతుంది, మరలా రిటర్న్ తిరుగుతాడు, తిరిగి ఫైనల్గా ఒక మాట చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఒకసారి చూద్దాం ఆ మాటలు. 27-28 వచనాలు. వెళ్ళిపోవాలని తిరుగుగా సౌలు అతనిని దుప్పటి చెంగు పట్టుకొని నందున అది చిరిగాను. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లా, నేడు యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగు వానికి దానిని అప్పగించి ఉన్నాడు. మరియు ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు అని చెప్పాడు. అలా చెప్పి నేను పాపం చేసి తిని, ఇక్కడ సౌలు గారు ఇంత చెప్పిన తర్వాత నేను పాపం చేశాను, ఎలా పాపం చేశానో తెలుసా? డైరెక్ట్గా నా తప్పు అయిపోయింది, నేను పాపం చేశాను అని కాకుండా ఎలా ఒప్పుకుంటున్నాడో ఒక్కసారి 24వ వచనం చూస్తే మాట్లాడుతున్నాడు. 24వ వచనంలో సౌలు జనులకు జడిసి, ఆయనే మాట్లాడుతున్నాడు. సౌలు అని హైఫన్ పెట్టాడంటే మాట్లాడుతుంది సౌలు గారు. జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటుని. జనాలకు రాజు భయపడాలా? రాజుకు జనాలు భయపడాలా? విచిత్రం కాదు. అంటే జనాలకు భయపడేటటువంటి వ్యక్తి పరిపాలన ఏం చేస్తాడండి? అందుకోసమే దేవుడు ఒక నిర్ణయానికి వచ్చేసాడు. జనాలకు భయపడే పాస్టర్, విశ్వాసులకు భయపడే పాస్టర్ సేవ ఏం చేస్తాడండి? విశ్వాసులు పరలోకం ఏం జరుగుతాడండి? కరాఖండిగా మాట్లాడగలిగేటటువంటి సేవకుడు ఉండాలి. ఎంతమంది వచ్చినా రాకపోయినా, ఎవరు వచ్చినా రాకపోయినా ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలగాలి. అమ్మో ఇలా మాట్లాడితే విశ్వాసులు వెళ్ళిపోతారేమో, అలా మాట్లాడితే విశ్వాసులు జారిపోతారేమో అని అనుకునేవాడు సేవకుడుగా పనికిరాడు, దేవుని సేవకుడుగా పనికిరాడు. అప్పటికి ఇప్పటికీ ఏం మారలే, దేవుడు మారలేదు, దేవుడు మారాడు. అందుకోసం ఈరోజు చాలా మంది సౌలు లాంటి వాళ్ళు అనేకులు ఉన్నారు సమాజంలో, సేవకులుగా చాలా మందిలో ఉన్నారు. ఎలా మాట్లాడతారంటే విశ్వాసుల పరిస్థితులను బట్టి, విశ్వాసుల్ని బట్టి మాట్లాడితే కరాఖండిగా మాట్లాడితే వెళ్ళిపోతారేమో, వెళ్ళిపోతే మళ్ళీ నాకు కానుకలు రావేమో. అంటే నేను పోషిస్తున్నది వాళ్ళ దేవుడా? నువ్వు ఆధారపడాల్సింది దేవుని మీదనా, విశ్వాసుల మీద?
ఇదిగో ఇలా విశ్వాసులకు జడిసి బ్రతుకుతున్నటువంటి సేవకులు ఎందరో. అలా మనమైతే ఉండకూడదు. దేవుడు ఏదో ఒక రకంగా ఏదో ఒక కోణంలో ఖచ్చితంగా నువ్వు యథార్థంగా ప్రవర్తిస్తే దేవుడు నిన్ను ఖచ్చితంగా పోషిస్తాడు 100%. కానీ నువ్వు మాత్రం ఎవరికి తలదించొద్దు, ఎవరికి భయపడొద్దు. ఒక సేవకుడు, ఒక విశ్వాసి కరెక్ట్గా అలానే ఉండాలి. గుంపును చూడొద్దు, వాళ్ళందరూ ఒకవైపు, ఎంతమంది ఒకవైపు ఉన్నా కూడా సత్యం ఎటుందో అటే ఉండాలి. నువ్వు వచనం, వాక్యం ఏం చెప్పుతుంది, దేవుని ఉద్దేశం ఏం మాట్లాడుతుంది అనేది విషయం హృదయంలో పెట్టుకుని దాని ప్రకారంగా నడవాలి. ఒక్కరివైనా నువ్వు సింగిల్గా ఉన్నా కూడా ఆ విధానంలోనికి రావాలి తప్పించి అందరూ అలా మాట్లాడుతున్నారు కదా అలా వెళ్తా నేను అని అనుకుంటే పోతావు నరకానికి. అందుకోసమే దేవుడు ఇక్కడ ఈ సందర్భంలో కంప్లీట్గా ఈ సందర్భంలోనే దేవుడు సౌలు రాజు గారిని విడిచిపెట్టాడు అని చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఎగ్జాంపుల్ జరిగినటువంటి సంఘటన ఏంటంటే, మొదటిసారి చెప్పినప్పుడు నిన్ను విడిచిపెట్టి వేరొకరిని నేను చూసుకున్నాను అనే చెప్పాడు, అంతే చెప్పాడు. కానీ ఇప్పుడు మాత్రం చూసుకున్నానని చెప్పటం మాత్రమే కాదు, ఈ క్షణం అయిపోయిన నెక్స్ట్ మినిటే సమూయేలు గారిని పంపించేస్తాడు. వెళ్ళు, నువ్వు బెత్లెహేము ప్రాంతానికి వెళ్ళు, దావీదు పురము అనబడిన ఆ ప్రాంతానికి వెళ్ళు. వెళ్ళి ఏం చేయాలి, అక్కడ ఒక నేను ఏర్పాటు చేసిన రాజు ఉన్నాడు, ఇంకా నువ్వు వెళ్ళిపోయి నువ్వు తైలాభిషేకం చేసేయాల్సిందే, ఒక్క క్షణం ఆగటానికి వీల్లేదని చెప్పేసి డిసిషన్ తీసుకున్నాడు. ఒకవేళ ఫస్ట్ సారి డిసిషన్ తీసుకొని ఉండినట్లయితే అప్పుడే ఈ పని జరిగేది. కానీ అప్పుడు తీసుకోలేదు. తీసుకోకుండా దేవుడు మరొక అవకాశం ఇచ్చాడు. సౌలు గారికి మరొక అవకాశం ఇచ్చాడు. ఇచ్చి ఒక టాస్క్ ఇచ్చాడు. ఆ టాస్క్ని ఆయన సరిగ్గా చేయలేదు. చేయకపోవటం వల్ల జరిగినటువంటి ప్రమాదం విసర్జన. దేవుడు విసర్జించేశాడు. అందుకోసమే ఎల్లప్పుడూ దేవునికి మనం చేయాల్సినటువంటి ప్రార్థన ఏంటో తెలుసా? తండ్రి, దయచేసి నన్ను మాత్రం విసర్జించకు, నన్ను లాగివేయకు, నన్ను విసర్జించకు తండ్రి అని చెప్పేసి. ఎందుకంటే మనకు తెలుసో తెలియకును, అర్థం కాకును ఎన్నోసార్లు తప్పులు పాపాలు చేసేయచ్చు. నోటి మాటలతో కూడా మాట్లాడకూడని మాటలు మాట్లాడవచ్చు మనం. అయ్యా తండ్రి, నన్ను క్షమించు. అసలు పొరపాటు మాటలు మాట్లాడకుండా ఉండటానికి నీ ఆత్మసహాయం నాకు అనుగ్రహించు, నాకు దయచేయి, నన్ను నడిపించు, నీ అధికారంలో నన్ను నడిపించు, నీ అధికారంలో నేను బ్రతికేలా నన్ను నిర్మించు, నన్ను ఆ విధంగా నడిపించు అని నువ్వు ఎల్లప్పుడూ ప్రార్థనలో గడపాలి. మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. కాబట్టి ఆ విధంగా ఈ పాఠాన్ని బట్టి మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి, ఈ చరిత్రను బట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఇది. ఆ తర్వాత జరిగినటువంటి జనరల్ చరిత్ర చూస్తే, అగగు అమాలేకీయుల రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజు ఎక్కడున్నాడో తీసుకురండి అని అన్నప్పుడు ఆయన అమ్మయ్య ప్రవక్త వచ్చేసాడని అంటే ఇక నేను బతికినట్టే అనుకుంటాడు అతను. కానీ దగ్గరికి వచ్చిన తర్వాత, నువ్వు చాలా మంది స్త్రీలను సంతు లేకుండా చేసావు కదా, నీ తల్లి కూడా అంతే అవుతుంది అని చెప్పేసి ఇతన్ని పొడి చంపేస్తారు. చంపేసి వెళ్ళిపోతారు, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. నెక్స్ట్ 16వ అధ్యాయంలోనే దేవుడు నిర్ణయం తీసుకుంటాడు. ఇతన్ని విసర్జించేశాడు, నెక్స్ట్ ఇక ఆగకుండా నిర్ణయం తీసుకొని పోయి అభిషేకించేసే అని చెప్పేసి దావీదు గారిని అభిషేకించడం జరుగుతుంది. కాబట్టి మనం మన జీవితంలో దేవుడు ఈ చరిత్రను ఎందుకు రాయించాడు అని అంటే, ఇది నేర్చుకోవాలి. నీ జీవితంలో నువ్వు కూడా ఇలాంటి తప్పు చేయకు. ఇక్కడ మనకు అర్థం కావాలి దేవుని మనసు ఎలాంటిదో, దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఎంత దీర్ఘశాంతవంతుడు, దేవుడు ఎంతటి న్యాయవంతుడు మనకు అర్థం కావాలి, దేవుడు ఎంతటి కనికరపూర్ణుడు మనకు అర్థం కావాలి. అంతే విధంగా సేమ్ టు సేమ్ దేవునికి కోపం వస్తే అంతే ఉగ్ర రూపం దాలుస్తాడు, అదే విధంగా కఠినమైనటువంటి తీర్పులు తీరుస్తాడు అనే విషయం కూడా మనకు అర్థం కావాలి. కాబట్టి దాన్ని బట్టి మనం ఎల్లప్పుడూ ఆకాశం అందు దేవుడు ఉన్నాడు, భూమి మీద నేనున్నాను అని మనల్ని మనం తగ్గించుకొని నిమ్మలంగా ఎల్లప్పుడూ దేవుని ముందు మోకరించి, అయ్యా కరుణించు, కటాక్షించు అని ప్రతిక్షణం దేవుని మర్చిపోకుండా, దేవుని ఆజ్ఞలను గుర్తుపెట్టుకుని ఎక్కడా తప్పు చేయకుండా బ్రతికే ప్రయత్నంలో మనం అడుగులు వేస్తూ ముందుకు సాగాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఎందుకంటే మనకు పరలోకం రావాలి, పరలోకం వెళ్ళాలి, ఆ దేవాది దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి అని అంటే ఇక్కడ జాగ్రత్త బ్రతకాలి. అలా మీరు, నేను, మనమందరము బ్రతికి ప్రయత్నం చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకోండి. పరమాత్ముడా, పరిశుద్ధుడా, పరమందు ఆశీనుడా,